అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తర్వాత ప్రతిపక్ష నేత ఛాంబర్లో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. అభివృద్ధి పనుల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఎలాంటి ఇబ్బంది లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. కానీ పార్టీకి, మీడియాకు సమాచారం ఇచ్చి వెళ్లాలని తెలిపారు. అధికారం లేదని ఎమ్మెల్యేలు అధైర్యపడొద్దన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని ఇంట్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని తెలిపారు. 100 రోజుల తర్వాత ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు కేసీఆర్. రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలం ముగింపుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేపటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానుంది. సర్పంచ్ల పదవి మాత్రమే విరమణ తప్ప ప్రజాసేవకు కాదన్నారు కేటీఆర్. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు సేవలందించి పదవీ విరమణ చేస్తున్న గ్రామ సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. త్వరలో సీఎం రేవంత్ ని కలుస్తానని చెప్పారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చిన మల్లారెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. రేవంత్ తాను గతంలో టీడీపీలోనే ఉన్నామని గుర్తు చేశారు. చర్చకు తావు లేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం అందిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు మల్లారెడ్డి. తాను ఇంకా షాక్ లో నుంచి బయటకు రాలేదని చెప్పారు. మల్కాజ్గిరి ఎంపీగా తననే పోటీ చేయాలని పార్టీ కోరినట్లు చెప్పారు. తన కొడుకు భద్రారెడ్డికి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానన్నారు మల్లారెడ్డి. ఖమ్మం జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మదిర వైస్ ఎంపీపీ సామినేని సురేష్ సహా పలువురు డైరెక్టర్లు బీఆర్ఎస్ ను వీడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.